హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఏంటి మా అక్క ఏం చేస్తున్నాను చూస్తున్నారా? ఈరోజు బ్లాగ్ అయితే రెసిపీ అన్నమాట, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో గాయస్, ఏంటి పరిస్థితి మనకి? హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కుకింగ్ రెసిపీ అనమాట, ఇట్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాళ్ళు చెప్తానన్నారు, ఏదో పనిలో ఉన్నాను, వాళ్ళు చెప్పేస్తున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గాయస్, ఇప్పుడు మనకి కావాల్సింది 2 ఆనియన్స్, మిర్చి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ మిక్స్ చేసి ఇందులో మనకి సాల్ట్, కారం అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ ఆప్షనల్ గాయస్. సో వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా లేదు. సాల్ట్ అండ్ నెక్స్ట్ కారం వేసి మిక్స్ చేసుకున్నాము. ఇలాగా నేను చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, సో చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ అవుతుంది. సో లెట్స్ స్టే ట్యూన్డ్. గాయస్, ఇది ఆల్రెడీ బాస్మతి రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏమనుకుంటున్నారు, రైస్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది గాయస్. సో దీంట్లో సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ నేను ఆల్రెడీ అందులో వేసా కాబట్టి నేను 3 స్పూన్స్ వేసాను. అండ్ కారం గాయస్, కారం ఎంత వేస్తున్నాను అనుకోకండి, మేము కారం ఎక్కువ తింటాం. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్, అంటే చాలా తక్కువ, కొంచెం ఫ్లేవర్కి. సో ఇది వేసుకున్నాము. అండ్ అంతే, వేసుకుంటే మనం గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను జస్ట్ స్కిప్ చేసా బికాజ్ ఆల్రెడీ కారం ఎక్కువ వేసా కాబట్టి. మనమైతే ఆ మిక్చర్ని రైస్ని మిక్చర్ అంటున్నాను, ఆ రైస్ని బాగా కలిపి ఉంచుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే నేను ఎగ్ కూడా ఇందులోనే స్క్రాంబుల్ చేస్తా కాబట్టి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నంత ఆయిల్ వేసుకొని మళ్ళీ వేసుకోవాలి. సో గాయ్స్, చిల్లీ అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి, చాలా బాగా ఫ్రై చేయాలి. అంటే ఇప్పుడు మనకి వాటిల్లో క్యాబేజ్ అది ఎలాగుంటుందో అలా అన్నమాట. మేము యాక్చువల్లీ ఆనియన్స్ వేయమనుకున్నాం, బట్ రెస్టారెంట్ స్టైల్ అని అనుకున్నాము. బట్ ఎలా టర్న్ అవుతుందో తెలియదు, కానీ రెసిపీ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. వీ హేటెడ్ ఆనియన్స్ అనమాట ఎగ్ కర్రీలోకి, బట్ మా మమ్మీ తింటారని చెప్పి వేస్తున్నాను. ఇట్స్ ఎ సర్ప్రైజ్ డిష్ ఫర్ హర్. సో గాయ్స్, ఇప్పుడు మనం ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. మిక్స్ చేద్దాం. అండ్ ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది, వెయిట్ చేయండి. సో గాయ్స్, దిస్ ఈజ్ అవర్ స్పెషల్ ఇంగ్రీడియంట్, కర్రీ లీవ్స్. మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది వేయడం వల్ల. గాయస్, ఇది ఇలా అవ్వాలి. ఇందులో టమాటోస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకైతే ఆప్షనల్ అనిపించింది బికాజ్ మేము స్వీట్ అంతగా ఇష్టపడం గాయస్. సో ఇది కొంచెం కర్రీ లీవ్స్ వేసాం కదా, కొంచెం బాగా దగ్గరికి ఆయిల్ ఇలా బయటికి స్పిల్ అవుతున్నప్పుడు మనం అప్పుడు చెప్తాం. గాయస్, ఏంటి ఓ సైడ్కి పెట్టేసాను అనుకుంటున్నాను. ఇందులోనే మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఈ
ఎగ్ మిక్చర్ని వేసుకున్నాం. కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇలా ఇలా అంటే స్క్రాంబుల్ అయిపోతాయి, తెలిసిందే కదా మనకి. సో అందుకే ఇందులోనే సైడ్ వేసేసాను. సో గైస్ స్క్రాంబుల్డ్ ఎగ్. సో ఇలా స్క్రాంబుల్ అయిపోయింది, ఇందులోనే చేసేసుకోవచ్చు. సో ఇలా అయిన తర్వాత అవర్ రైస్. సో ఆ రైస్ వేసేయడమే. నేను టర్మరిక్ వేయడం వల్ల ఇలాగొచ్చింది గాయస్. మీకు టర్మరిక్స్ వేస్తే వేసుకోండి, లేదంటే లేదు, అది కూడా ఆప్షనల్. బట్ కొంచెం బాగుంటుందని నేను వేసాను. గాయస్ ఇలా అయితే మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం లెమన్ అండ్ కొరియాండర్ వేద్దాం. సో గాయస్ లెమన్ ఎంత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసినా టేస్ట్ లెమన్కే ఉంటుంది. సో హాఫ్ పీస్ ఆఫ్ లెమన్. సో గాయస్ ఇప్పుడు మనం కొరియాండర్. గాయస్ మీకు ఏమైనా అనిపిస్తుందా? నాకైతే నోరు ఊరిపోతుంది గాయస్. మా కెమెరామ్యాన్ చెల్లి గారికి కూడా నోరు ఊరిపోతుంది. సో గాయస్ వేసుకున్న మిశ్రమాన్ని ఇలా కలుపుతుంది. సో our recipe is ready. Guys, recipe aithe adi. So like, share and subscribe to our channel. Lots of love. Bye bye.